నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. సో మనతో పాటు బైరి నరేష్ ఉన్నారు. మూఢనమ్మకాల మీద అందరికీ అవగాహన కల్పిస్తుంటారు. సో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా. చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో ఆ ప్రశ్నల గురించి అడుగుదామంటూ అన్నను కలిసే ప్రయత్నం చేసిన. సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా అనేకమైనటువంటి రాజకీయ కోణాలు కావచ్చు, అనేకమైనటువంటి ప్రజా సమస్యలు తలెత్తినటువంటి పరిస్థితి. కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేద్దాం. చాలా ప్రధానంగా గురుకుల పాఠశాలలో కొన్ని ఫుడ్ పాయిజన్లు, కొన్ని మరణాలు జరుగుతూ ఉన్నాయి, మనం చూసాం. సో మూఢనమ్మకాల మీద మాత్రమే అవగాహన కల్పిస్తారా బైరి నరేష్? ఇటువంటి సంఘటనల మీద కూడా ఏమైనా మాట్లాడతారా? మన దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితం అవుతుంది. కానీ తరగతి గది ఎక్కడుంది? ఊరవతల గురుకులంలో ఉందా? తల్లిదండ్రుల మధ్య ఆటపాటల మధ్య ఉండి హాయిగా అమ్మఒడిలో పడుకొని చదువుకోకూడదా? ఈ పాలకులకు చేత కాదా? అమ్మతో ఉండి చదువు చెప్పలేరా ఈ పాలకులు? అమ్మకు నాన్నకు దూరం చేసి హాస్టల్లో అవకాశాలు ఇవ్వడమా పాలకులు ఇచ్చే హెల్ప్? ఒక్కో విద్యార్థికి దాదాపుగా 80,000 నుంచి 1,50,000 ఖర్చు పెడతారు. మరి పాలకులకు సిగ్గుందా? ఇన్ని లక్షల మంది పిల్లలకి గురుకులాలు పెట్టామంటే ఇన్ని లక్షల మందిని వాళ్ళ అమ్మ నాన్నకు దూరం ఉంచుతున్నట్టు కూడా ఆలోచించవచ్చు కదా. ఒకప్పుడు ఎస్ఆర్ శంకరన్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఈ పేద పిల్లల బాగు కోసం ఏం చేయాలనుకున్నప్పుడు, తల్లిదండ్రులు బాధ్యత లేదు, చదువు విలువ లేదు, ఇల్లు లేదు, తాగడమో వ్యసనాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వీళ్ళకు తిండి పెట్టి, చదువు పెట్టి, బట్టలు ఇచ్చి, వీళ్ళకు విజ్ఞానం ఇస్తే బతుకునిస్తామని కలలు కన్నాడు. ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఉద్యమించి 40-50 ఏళ్ల క్రితమే పోరాడి ఈ బీసీలకి ఎస్సీలకి గురుకుల హాస్టళ్ళు పెట్టి చేశారు. ఇవంతా ఒక కాలేజీ స్థాయికి వచ్చాక వాడికి హాస్టల్ ఉంటే బాగుంటుంది. కానీ స్కూల్ ఏజ్లోనే అమ్మానాన్నకి దూరంగా హాస్టల్లో చదువుకున్న వ్యక్తి ఎలా సంపూర్ణ మూర్తిమత్వంతో ఉంటాడు? నేను ఒక సైకాలజీ ఎంఎస్సి, అలాగే కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ డిప్లొమా చదివిన వ్యక్తిగా చెప్తున్నాను. చాలా విపరీత పరిణామాలు. ఇది ఆరోగ్యకర వాతావరణం కాదు. మరి ఇప్పుడు ఆకునూరి మురళి గారు ద్వారా కమిషన్ పడింది. ఆయన మంచి నిర్మాణాత్మకమైనటువంటి పరిష్కారాలు సూచిస్తారని, సూచించిన దాన్ని ప్రభుత్వం పాటిస్తుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఫుడ్ పాయిజన్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కాలేదు. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు, దానికంతకుముందు రోషయ్యనో, కిరణ్ కుమారో, రాజశేఖర రెడ్డో, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కాదు. వేలాది లక్షలాది మంది ఉంటున్న క్రమంలో నిర్లక్ష్యం వల్ల, మానిటరింగ్ సరిగా లేకపోవడం వల్ల, సిబ్బందిని సరిగా పెట్టకపోవడం వల్ల, సిబ్బంది సరిగా లేక రాత్రి పగలు అక్కడే ఉండి సైకోలుగా మారిపోతున్న వాళ్ళు ఉన్నారు. గురుకులాలలో చదువు చెప్పే టీచర్లు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో మా దగ్గర డాటా ఉంది. దీనికి సమాధానం ఏంటి? ఎంతోమంది టాప్ ర్యాంకర్స్గా ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టిన వాళ్ళు నాకు ఈ జాబ్ వద్దని రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ సిస్టమ్ ఫెయిల్ అయినట్టు కాదా? పక్క దేశాల్లో పాలన సరిగా లేక నల్ల రిబ్బన్ గుండెకు పెట్టుకుంటే పార్లమెంట్లో క్షమాపణ చెప్పే మినిస్టర్స్ ఉన్నారు. మన దగ్గర తుప్పుకొని ముఖం మీద ఉంచిన తుడుచుకొని మళ్ళీ నాకు 4 ఓట్లు పడి గెలితే చాలనే స్థితిలో ఉన్నాం. తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేయాలి, ప్రతి తమకు 5 కిలోమీటర్ల లోపే నాణ్యమైన విద్య కావాలని పోరాడాలి. డిటిఎఫ్ డెమోక్రటిక్ టీచర్స్ యూనియన్ వాళ్ళు, టీపీటీఎఫ్ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ వాళ్ళు, అలాగే ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి శాస్త్రీయ విద్య, సమాన విద్య కావాలి, ఒకటే విద్య, నాణ్యమైన విద్య కావాలంటున్నారు. దాని మీద దృష్టి పెట్టాలి. ఇవాళ ఎమ్మెల్సీ కవిత జాగృతి పేరుతోటి ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో భారీ బహిరంగ సభ కావచ్చు. ఈ బీసీలకు సంబంధించి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? గత 10 ఏళ్ళు మాట్లాడని ఈ గొంతులు ఇవాళ ధర్నాలు పెడతా ఉంటే ఏమనిపిస్తుంది? ఫస్ట్ బీసీలు వాళ్ళ బానిసత్వాన్ని వీడాలి. పూలే రాసిన బానిసత్వం అనే పుస్తకం ఉంటుంది, అది చదవాలి. గులాంగిరి అనే పుస్తకం. ఇంకా చెంచాయుగం అని కాంశీరామ్ గారు రాసింది చదవాలి. అలాగే మండల్ కమిషను, బీపీ మండల్ ఇచ్చినటువంటి కమిషన్ని చదివితే తెలుస్తుంది. నారాయణ గురు ఏ సాంస్కృతిక విప్లవం తెచ్చాడు, జ్యోతిరావు పూలే ఏ ఎడ్యుకేషనల్ విప్లవం తీసుకొచ్చాడు, పెరియార్ ఈవి రామస్వామి ఏ పొలిటికల్ రివల్యూషన్ తీసుకొచ్చాడు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే మీరు చెప్పిన ప్రశ్నకి జవాబు వస్తుంది. ఇప్పుడు బీసీలు మంత్రులు ఉన్నారు. గత కేసీఆర్ పాలనలో కూడా బీసీలు మంత్రులుగా ఉన్నారు. మంత్రులుగా ఉన్నారంటే వాళ్ళు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి గెలిచారు. వాళ్ళు కాస్త పేరో లేకపోతే డబ్బో లేకపోతే వాళ్ళ వెనకాల జనమో ఉన్నారు కాబట్టి వాళ్ళు మంత్రులు అయ్యారంతే. ఎక్కడ ఒకడు మంత్రి పదవి ఇస్తే తీసుకున్న స్థితిలో బీసీలు ఉన్నారు కాబట్టి బీసీలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. వీళ్ళు ఇచ్చే స్థితిలో తమిళనాడులాగా మారితే అప్పుడు బీసీల బతుకులు బాగుపడతాయి. విశాల విప్లవాలు నిర్మించబడాలి. సమూల మార్పు దిశగా ప్రయత్నాలు జరగాలి. మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘంగా మా పాత్ర మేము పోషిస్తూ అవసరమైన చోటికి వెళ్ళి మా గొంతు వినిపిస్తూ ఉంటాం. ఫైనల్ ఒక మాట, కవిత ఈ ధర్నాతోటి బీసీలకైనా ఒరిగేది ఉందా? ఒక లైన్ చెప్పండి. మార్పు వచ్చే అవకాశం ఉందా? అభినందనలు కవిత గారికి. ఆ డిమాండ్లో న్యాయం ఉంది, మేము మద్దతు ఇస్తాం 100%. ఆ డిమాండ్ సాధిస్తే కవిత గారికి క్రెడిట్ ఇస్తాం. వాటిని దగ్గరుండి అమలు పరుస్తే పాలకులను అభినందిస్తాం.
సమస్యని గుర్తిస్తాం, సమస్య మీద పనిచేసేటోడికి మా సపోర్టునిస్తాం, పరిష్కరించిన వాడికి అభినందన ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మూఢనమ్మకాల నిర్మూలనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్నారు. పొలిటికల్గా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు బీసీలకు సంబంధించి. సో ఖచ్చితంగా బీసీలకు కనుక న్యాయం జరిగితే ప్రశంసిస్తాం కవితనంటూ బైరి నరేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.